డైరెక్ట్గా పాయింట్కు వెళ్లే ముందు కొన్ని మీడియా ఛానల్స్ జియో పాలిటిక్స్ పైన అవగాహన లేకుండా బలోచ్ చరిత్ర గురించి సరిగ్గా చదవకుండా బిఎల్ఏ యుద్ధ వీరులను ఉగ్రవాదులు అని సంబోధిస్తున్నారు. ఇది తప్పు. వీళ్ళను ఉద్యమకారులు లేదా ఫైటర్స్ అని పిలవాలి అని చిన్న రిక్వెస్ట్ చేస్తున్నా. బలోచ్ లిబరేషన్ సైన్యం నిన్న చేసిన ట్రైన్ హైజాక్ ప్రపంచ వ్యాప్తంగా సంచలనమైంది. నిన్న దీని గురించి వీడియో చేశాను. ఈరోజు బిఎల్ఏ చేస్తున్న డిమాండ్స్ ఏంటో చెప్తా. అండ్ ఈ ఆపరేషన్ జరిపిన తీరు గురించి తెలిస్తే బలోచిస్తాన్ ఫైటర్స్ యొక్క ప్లానింగ్ ఏ లెవెల్లో ఉందో మీకే అర్థమవుతుంది. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, బిఎల్ఏ ఫైటర్స్ చైనాకు వార్నింగ్ ఇచ్చారండి. ప్రపంచంలోనే సెకండ్ రిచెస్ట్ కంట్రీ, సెకండ్ మిలిటరీ పవర్ ఉన్న చైనాకు సరిగ్గా ఇచ్చారు. అన్ని డీటెయిల్స్ చెప్తా. ఇటువంటి వీడియోస్ను రిస్ట్రిక్ట్ చేస్తారు. లాస్ట్ వీడియో కూడా యూట్యూబ్ రిస్ట్రిక్ట్ చేసింది. సో మీ వంతుగా దయచేసి ఇటువంటి వీడియోస్ని ఎంకరేజ్ చేస్తూ లైక్ చేయండి. ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. యాక్చువల్లీ నేను నిన్న మీకు హైజాక్ వీడియో చూపించాను కదా, అది రాంగ్ వీడియో. కరెక్ట్ వీడియోను బిఎల్ఏ ఫైటర్స్ ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది. ఈ ట్రైన్ చూడండి, ఇది బలోచిస్తాన్ యొక్క క్వెట్టా నుండి బయలుదేరింది. టన్నల్ నంబర్ 8 దగ్గర అటాక్ జరిగింది. ట్రైన్ పట్టాలకు అటువైపు అంటే కొండపైన బిఎల్ఏ ఫైటర్స్ పొజిషన్ను తీసుకొని ఉన్నారు. ముందుగానే టన్నల్ తర్వాత ఉన్న పట్టాలను కూడా తీసివేశారంట. టన్నల్ నంబర్ 8 దగ్గర అటాక్ చేసి ట్రైన్ను ఆపేశారు. వీళ్ళ ప్లానింగ్ చూడండి, ఫాస్ట్గా వెళ్ళే ట్రైన్ను ఎంత ప్రిసైజ్గా ఆపారు. ట్రైన్ ఆగిపోయిన తర్వాత బలోచ్ ఫైటర్స్ 450 మంది ప్యాసింజర్స్ను బందీలుగా పట్టుకున్నారు. యాక్చువల్లీ ఈ ట్రైన్ లోపల పాకిస్తానీ పోలీసులు, పాకిస్తానీ సైన్య సభ్యులు, పాకిస్తాన్ ఐఎస్ఐ సభ్యులందరూ లీవ్కు వెళ్తున్నారు అనే ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ బలోచ్ యొక్క జరీబ్ ఇంటెలిజెన్స్ యూనిట్ ఇచ్చిందంట. 450 మంది ప్యాసింజర్స్లో ఆడవారిని, చిన్నపిల్లలని నిన్ననే వదిలేశారు. కేవలం ట్రైన్లో ప్రయాణిస్తున్న పాకిస్తానీ పోలీసులను, పాకిస్తానీ ఆర్మీ సభ్యులను, పాక్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అన్న ఐఎస్ఐ సభ్యులను మాత్రమే ఈ టన్నల్ నంబర్ 8 చుట్టూ ఉన్న కొండ ప్రాంతాల్లో 214 మంది బందీలను దాచిపెట్టారు. ఇప్పుడు కొన్ని మీడియా సోర్సెస్ తప్పుగా పాకిస్తాన్ సైన్యం 100 మంది హాస్టేజ్ను రక్షించింది అని ఆర్టికల్స్ను రిలీజ్ చేస్తున్నాయి. ఇందులో ఎటువంటి నిజం లేదు. యాక్చువల్లీ 100 మందిని బలోచ్ ఫైటర్సే రిలీజ్ చేశారు. పాకిస్తాన్ ఆర్మీ ఎటువంటి ఆపరేషన్ జరపలేదు. హాస్టేజెస్లో సూసైడ్ వెస్ట్ లేదా బూబీ ట్రాప్స్ ఉంటాయేమో అని భయపడి పాకిస్తాన్ ఆర్మీ సభ్యులు హాస్టేజెస్ దగ్గరకు కూడా వెళ్ళడానికి భయపడుతున్నారంట. ఈరోజు బిఎల్ఏ ఫైటర్స్ ఒక డిమాండ్ లెటర్ను రిలీజ్ చేశారు. ఈ లెటర్లో ఏముంది అంటే, జాఫర్ ఎక్స్ప్రెస్ ట్రైన్ మరియు ట్రైన్లో ఉన్న 214 మంది ప్యాసింజర్స్ బిఎల్ఏ ఆధీనంలో ఉన్నారంట. ఈ 214 మందిలో పాకిస్తాన్ సైన్య సభ్యులు కూడా ఉన్నారంట. 48 గంటల్లో పాకిస్తాన్ ఆర్మీ అరెస్ట్ చేసిన బలోచ్ ఫ్రీడమ్ ఫైటర్స్ను, బలోచ్ ఆర్మీ ఫైటర్స్ను పాకిస్తాన్ రిలీజ్ చేయాలంట. ఒకవేళ రిలీజ్ చేయలేదు అంటే ఈ 214 మంది బందీలను చంపేస్తాము అని బలోచ్ ఫైటర్స్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఈ నిర్ణయాన్ని మేము వెనక్కి తీసుకునేదే లేదు అంటున్నారు. పాకిస్తాన్ సైన్యం ఏమైనా చిన్న మిస్టేక్ చేసినా 214 మంది ప్యాసింజర్స్ను చంపేస్తాము, వీళ్ళ యొక్క చావుకు పాకిస్తాన్ బాధ్యత వహించాలి అని డైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చారు. కరెంట్లీ ఇది అండి కండిషన్. నెక్స్ట్ బలోచ్ ఫైటర్స్ చైనాకు డైరెక్ట్గా వార్నింగ్ ఇస్తూ ఒక వీడియోను రిలీజ్ చేశారు. ఈ వీడియో లేటెస్ట్ వీడియోనా లేదా ఓల్డ్ వీడియోనా అనేది నాకు తెలియదు. బట్ నేను మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికే ట్రై చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోను ఒకసారి చూడండి, ఆ తర్వాత డిస్కస్ చేద్దాం. This warning to China and Pakistan was also given by our leader, General Aslam Baloch, but China failed to pay heed. We once again make it clear that Gwadar and the rest of Balochistan belong to Baloch. It's our duty to protect our land and sea. Our operation Zir Pahazak. This is a continuous operation that has been initiated to safeguard the Baloch Sea from China, Pakistan and other foreign powers. China, you came here without our consent, supported our enemies, helped Pakistani military in wiping our villages. But now it's our turn. Baloch Liberation Army guarantees you that CPAC will fail miserably on Baloch land. ఈ వీడియోలో బలోచ్ ఫైటర్స్ యొక్క ఇంగ్లీష్ పాకిస్తానీ క్రికెటర్స్ అయిన బాబర్ అజమ్, రిజ్వాన్ కంటే అద్భుతంగా ఉంది. కైండ్లీ నోట్ దిస్ పాయింట్.
దీనికి అర్థం ఏంటి అంటే బలోచ్ ఫైటర్స్ బాగా చదువుకున్నారు అని. ఒక సగటు పంజాబీ కంటే చాలా బాగా వీరి యొక్క ఇంగ్లీష్ ఉంది. ఈ వీడియోలో బలోచ్ ఫైటర్స్ చైనా గ్వాదార్ నుండి వెళ్లిపోవాలి అని వార్నింగ్ ఇచ్చారు. ఇక్కడ చైనా ఎందుకు వచ్చింది? చైనా బలోచిస్తాన్ ను లిటరలీ దోచుకుంటోంది. బలోచిస్తాన్ లో గ్వాదార్ పోర్ట్ ఉంది అనే విషయం మీ అందరికీ తెలుసు. ఈ ఓడరేవును 2013 కంటే ముందు బలోచిస్తాన్ యొక్క లోకల్ లీడర్స్ అడ్మినిస్టర్ చేసేవారు. కానీ 2013లో ఈ పోర్ట్ను చైనీస్ కంపెనీ అయిన చైనీస్ ఓవర్సీస్ పోర్ట్స్ హోల్డింగ్ కంపెనీకు పాకిస్తానీ ప్రభుత్వం అమ్మేసింది. ఈ చైనీస్ కంపెనీ లిటరలీ చైనీస్ ప్రభుత్వం యొక్క కంపెనీ, అంటే షీ జిన్పింగ్ యొక్క బినామీ కంపెనీ ఇది. గ్వాదార్లో డీప్ సీ పోర్ట్ ఉంది. మామూలుగా ఒక సగటు ఓడరేవు 20 feet డీప్ లో ఉంటుంది. ఇక్కడ పెద్ద పెద్ద షిప్స్ ను అన్లోడ్ చేయలేం. బట్ గ్వాదార్ పోర్ట్ లో ఉన్న డీప్ సీ పోర్ట్ లో 30 feet లోతు ఉండడం కారణంగా పెద్ద పెద్ద సూపర్ ట్యాంకర్స్ ను, లార్జ్ వ్యాజల్స్ ను ఇక్కడ ఆపి లోడింగ్ అన్లోడింగ్ చేయొచ్చు. గ్వాదార్ డీప్ సీ పోర్ట్ 2013 తర్వాత చైనా కంట్రోల్లో వెళ్ళిపోయింది. ఈ పోర్ట్ ద్వారా వచ్చే లాభంలో 91% చైనాకు వెళ్తే కేవలం 9% మాత్రమే బలోచ్ ప్రజలకు వెళ్తోంది. దీన్ని బిఎల్ఏ ఫైటర్స్ విరోధిస్తున్నారు. బలోచ్ ఫైటర్స్ కోరుకునేది మా సంపద పైన హక్కు మాకే ఉండాలి అని. బలోచ్ ఫైటర్స్ చైనాకు ఇచ్చే వార్నింగ్ గ్వాదార్ వదిలి వెళ్ళిపో, లేదా చైనీస్ ఇంజనీర్స్ను, డిప్లొమాట్స్ను ఎత్తుకుపోతామని డైరెక్ట్గా వార్నింగ్ ఇస్తున్నారు. చైనాకు గ్వాదార్ ఎందుకని అంత ఇంపార్టెంట్ అంటే ఈ మ్యాప్లో ఒకసారి చూడండి. చైనా నుండి ప్రస్తుతం ఏదైనా వస్తువు సౌదీ అరేబియాకు లేదా మిడిల్ ఈస్ట్ దేశాలకు ఎగుమతి చేయాలి అంటే ఇలా మలక్కా స్ట్రైట్ గుండా ఇలా ఇండియన్ ఓషన్ చుట్టేసుకుని వెళ్ళాలి. ఈ రూట్ చాలా లాంగ్. ఒకవేళ ఇండియాతో రేపు చైనాకు యుద్ధం వస్తే ఇండియన్ నేవీ చైనీస్ షిప్స్ ను ఇండియన్ ఓషన్ లో లేదా మలక్కా స్ట్రైట్ లో అడ్డుకునే ప్రమాదం ఉంది. ఈ మలక్కా స్ట్రైట్ చైనా యొక్క చికెన్ నెక్ లాంటిది. చైనా వీక్నెస్ ఇది. రేపు అమెరికన్ నేవీ కూడా ఈ పాయింట్లో చైనీస్ షిప్ను ఆపే ప్రమాదం ఉంది. ఈ సముద్రదారికి ప్రత్యామ్నాయంగా చైనా సీపాక్ అనే ప్రాజెక్ట్ను కడుతోంది. ఈ ప్రాజెక్ట్ చైనా యొక్క షింగ్జియాంగ్ నుండి ఇలా పాకిస్తాన్, పంజాబ్, బలోచిస్తాన్ గుండా గ్వాదార్ పోర్ట్కు కనెక్ట్ అవుతుంది. గ్వాదార్ పోర్ట్ చైనాదే కాబట్టి షింగ్జియాంగ్ నుండి రోడ్డు మార్గం ద్వారా వస్తువులను గ్వాదార్ పోర్ట్కు పంపుతారు. గ్వాదార్ పోర్ట్ నుండి సముద్ర మార్గం గుండా మిడిల్ ఈస్ట్ దేశాలకు ఎగుమతి చేస్తారు అన్నమాట. చైనా నుండి వస్తువులను మిడిల్ ఈస్ట్కు సరఫరా చేయడానికి 10 రోజుల సమయం, 12,000 కిలోమీటర్ల దూరం, ఎంతో డబ్బు ఖర్చు అవుతుంది. సీపాక్ రోడ్ ద్వారా కేవలం 2 రోజుల సమయం, 3,000 కిలోమీటర్ల దూరంలో చైనా వస్తువులను సరఫరా చేయగలుగుతుంది. దాదాపు 8 కిలోమీటర్ల దూరాన్ని, దాదాపు 7 రోజుల సమయాన్ని చైనా ఆదా చేస్తుంది అన్నమాట. బలోచ్ ప్రజల భూమిలో రోడ్ కట్టారు. బలోచ్ ప్రజల ఓడరేవును లాక్కున్నారు. బలోచ్ భూమిలో ఉన్న ఆయిల్ అండ్ గ్యాస్, అరుదైన ఖనిజాలను పాకిస్తాన్ చైనీస్ కంపెనీస్ పవర్ ప్లాంట్స్ కట్టుకొని దోచుకున్నారు. అన్నీ దోచుకొని బలోచ్ ప్రజలకు మీరిచ్చే శాతం కేవలం 9%. 100 రూపాయల్లో కేవలం 9 రూపాయలు మాత్రమే బలోచ్ ప్రజలకు ఇస్తున్నారు. కడుపు మండి ఉద్యమించిన ఉద్యమం పేరే బలోచ్ లిబరేషన్ మూమెంట్. పట్టపగలే దోపిడీ చేశారు కాబట్టే బలోచ్ ప్రజలు ఎక్కడా తగ్గడం లేదు. ఇప్పుడు నేను చెప్పే ఈ ఇన్ఫో వింటే మనందరి కడుపు మనుతుంది. ఈ స్టేట్ ఆఫ్ ఆర్ట్ టెక్నాలజీతో కట్టిన సిటీ ఎక్కడుందో తెలుసా? ఈ సిటీ చైనాలో లేదు. ఈ సిటీ పాకిస్తాన్లోని బలోచిస్తాన్లో ఉంది. ఈ సిటీ పేరు గ్వాదార్ సిటీ. ఈ సిటీ గ్వాదార్ పోర్ట్కు పక్కనే కట్టారు. ఈ సిటీలో 5 లక్షల మంది చైనీస్ ప్రజలు నివసిస్తున్నారు. ఈ సిటీ లోపలికి గ్వాదార్ ప్రజలకు ఎంట్రీ లేదు. ఇవన్నీ కాదు, గ్వాదార్లో చైనా లాస్ట్ మంత్ ఒక ఎయిర్పోర్ట్ కట్టిందండి. ఈ ఎయిర్పోర్ట్లో పాకిస్తానీ ప్రజలకు, బలోచిస్తాన్ ప్రజలకు ఎంట్రీ లేదన్న విషయం మీకు తెలుసా? ఈ ఎయిర్పోర్ట్ కేవలం చైనీస్ సిటిజన్స్కు మాత్రమే అంట. దీనికంటే దరిద్రం ఎక్కడైనా ఉంటుందా? ఉదాహరణకు మన విశాఖపట్నం పోర్ట్లో ఎవడో ముక్కు మొహం తెలియని చికెన్ మోమోగాడు ఒక ఎయిర్పోర్ట్ కట్టుకొని మనల్ని అలో చేయలేదు అంటే మనం ఊరికే ఉంటామా? బిల్డింగ్లు ఎగురుతాయి, విమానాలు పగిలిపోతాయి, మనం గాజులు తొడుక్కొని కూర్చోలేదు కదా. ఇప్పుడు బలోచ్ ఫైటర్స్ కడుపు మంట మీకు అర్థమైందా? ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నాను అంటే బలోచ్ ఫైటర్స్ యొక్క బాధ అర్థమవ్వాలి అని చెప్తున్నా. అంతే. కంపారిజన్ అంటే ఏదో విశాఖపట్నంని తక్కువ చేస్తూ కాదు, జస్ట్ వాళ్ళ బాధ ఎలా ఉంటుంది అని చెప్పడానికే చెప్తున్నా. ఈ గ్వాదార్ పోర్ట్ను చూసినా, ఈ గ్వాదార్ గురించి చదివిన పాత జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి. యాక్చువల్లీ ఈ పోర్ట్ పాకిస్తాన్ది కాదు, ఇది ఒమాన్ రాజు కంట్రోల్లో ఉండేది. దీన్ని ఒమాన్ రాజు పెద్ద ఆయన సయద్ బిన్ తైమూర్ గారు ఇండియాకి అమ్ముతాను, పాకిస్తాన్కు అమ్మను అని మొండి పట్టుకొని కూర్చున్నారు. యాక్చువల్లీ ఒమాన్ రాజు ఇండియాను ప్రేమిస్తారు. సయద్ బిన్ తైమూర్ గారి కుమారుడు ఒమాన్ మాజీ రాజు ఖబూస్ బిన్ సయద్ గారు మన గుజరాత్ లో చదువుకున్నారు. ఈయన చాలా గొప్పవారు. 1958లో ఒక వర్షం కురిసిన రాత్రి సయద్ బిన్ తైమూర్ గారు గ్వాదార్ పోర్ట్ ను మీరే తీసుకోండి అని మన నెహ్రూ గారికి ఒక మంచి ఆఫర్ ఇచ్చారు. బట్ అప్పటి నెహ్రూ గారి ప్రభుత్వం ఈ ఆఫర్ను తిరస్కరించింది. అంత దూరం ఎలా వెళ్ళాలి, అంత దూరం ఉన్న ఒక పోర్ట్ను ఎలా రక్షించాలి,
ఎన్నో ఛాలెంజెస్ ఉన్నాయి అని చెప్పి నెహ్రూ గారి ఈ ఆఫర్ని తిరస్కరించారు. మేబీ ఆ టైంలో ఆయన చేసింది కరెక్ట్ ఏమో. బట్ ఇప్పుడు గ్వాదర్ పోర్ట్ యొక్క ఇంపార్టెంట్ గురించి తెలిస్తే మైండ్ ఆగిపోతుంది. ఈరోజు గ్వాదర్ పోర్ట్ చుట్టూ ఈరోజు చైనా, రష్యా, ఇరానియన్ షిప్స్ మిలిటరీ డ్రిల్స్ చేస్తున్నాయండి. ఇండియన్ ఓషన్ లో గ్వాదర్ అనే ఈ ఏరియా రెడ్ సీ మధ్యలో ఉంటుంది. చాలా అంటే చాలా స్ట్రాటజిక్ లొకేషన్, దిమ్మ తిరిగిపోయే లొకేషన్ ఇది. ఇండియా తీసుకోలేదు కాబట్టి ఈ పోర్ట్ పాకిస్తాన్ తీసుకుంది. ఒకవేళ ఈ పోర్ట్ కనుక మన దగ్గర ఉండి ఉంటే చైనాకు మామూలుగా ఉండేది కాదు. అగైన్ చైనా డిస్క్రిమినేషన్ దగ్గరకు వద్దాం. చైనా పేరుకే కమ్యూనిస్ట్ దేశం. కమ్యూనిజం అంటే ఏమి? కమ్యూనిజం అంటే సమానత్వం. కానీ చైనీస్ కట్టర్ క్యాపిటలిస్టులు అండి. తమ స్వార్థం తప్పితే వీరు వేరేది ఏమీ ఆలోచించారు. గ్వాదర్ సిటీలో అసలు వీళ్ళు ఎవరిని అలో చేయరు. దీనికంటే వివక్ష ఉంటుందా? సౌత్ చైనా సీలో వీళ్ళు మిగతా సౌత్ ఈస్ట్ దేశాల యొక్క చేపలన్నిటినీ, సముద్రం మొత్తాన్ని దోచుకుంటున్నారు. దీని గురించి ఎవడూ మాట్లాడు. ఇది సోషలిజమా? ఇది సమానత్వమా? గ్వాదర్ సముద్ర తీరంలో ఉన్న చేపలను కూడా చైనీస్ వదలడం లేదు. రాత్రిపూట చైనీస్ వెజల్స్ గ్వాదర్ సముద్ర తీరానికి వెళ్లి అక్కడ ఉన్న చేపలన్నిటిని పెద్ద పెద్ద స్కూపింగ్ షిప్స్ ను తీసుకెళ్లి దోచుకొని వెళ్ళిపోతున్నారు. చేపలను కూడా వదలకపోతే ఒక సగటు బలోచి మత్స్యకారుడు ఏం చేయగలడు? కడుపు మంట, ఆకలితో పుట్టిన ఉద్యమం పేరే బలోచ్ ఉద్యమం. నెక్స్ట్ ఏంటి అంటే ఇటువంటి సమయంలోనే ఇండియా రంగంలో దిగాలి. బలోచిస్తాన్కు ఓపెన్గా సపోర్ట్ చేయాలి. యూఎన్లో, ఇంటర్నేషనల్ ఫోరంలో చైనా యొక్క ఆక్రమవాదాన్ని, కలోనియల్ మెంటాలిటీని ఎక్స్పోజ్ చేయాలి. అన్కండిషనల్లీ సపోర్ట్ చేయాలి. వీఆర్ సపోర్టింగ్ బలోచ్ అన్కండిషనల్లీ అనే స్టేట్మెంట్ ఇవ్వాలి. ఎలాగైతే పాకిస్తాన్ కాశ్మీరీ ఉగ్ర బ్యాచ్కు ఓపెన్గా సపోర్ట్ చేస్తుందో మనం కూడా సపోర్ట్ చేయాలి. ప్రతిదానికి న్యూట్రాలిటీ, డిప్లొమసీ చేయడం, ప్రతిదానికి 1000 సార్లు ఆలోచించడం అనేది కరెక్ట్ కాదు అనేది నా ఒపీనియన్. గ్వాదార్లో చైనీస్ సిటీ కట్టుకొని పంది మాంసం తింటూ ఉంటే పాకిస్తానీ ప్రభుత్వం ఏం చేస్తోంది? షరియా చట్టం ప్రకారం పంది మాంసం తినడం హరాం. బట్ చైనా అన్ని చిల్లర పనులు గ్వాదార్ సిటీలో చేస్తోంది. దీని గురించి ఎవ్వరూ మాట్లాడడం లేదు. గాజాలో యుద్ధం జరిగితే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పాలస్తీనీ ప్రజలు గాజా ప్రజల కోసం నిలబడ్డారు. బలోచ్ ప్రజల భూమిని, బలోచ్ మత్స్యకారుల సముద్రాన్ని, బలోచ్ వ్యాపారస్తుల సహజ వనరులను, బలోచ్ ఆడవారి పిల్లలను పాక్ మరియు చైనా రాక్షసద్వయం దోచుకుంటూ ఉంటే ఎవ్వడూ స్టాండ్ తీసుకోవడం లేదు. దీనికంటే హిపోక్రసీ ఎక్కడైనా ఉంటుందా? దీని గురించి మీ పీస్ ఆఫ్ మైండ్ కూడా ఇవ్వండి, ఒక కామెంట్ చేయండి. ఇటువంటి రీసెర్చ్ కంటెంట్ తయారు చేయడానికి చాలా టైం పడుతుంది. మీరు మన ఛానల్కు కొత్తగా వచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.